झर बहता है पानी, झर झर बहता है पानी, झर झर बहता है पानी। शुभ संकल्पों के दीप जलाएं अपने अपने मन में, शुभ संकल्पों के दीप जलाएं अपने अपने मन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाएं। परिवर्तन की है ये बेला, ये जग बदलने वाला, राजयोग का मार्ग यही है। सहज सरल निराला, दिव्यता की बन जाए मूरत, मंदिर से इस तन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाएं। सबको सुख तुम देते जाओ, मगन रहो प्रभु प्यार में, प्रेम की धारा बहाते जाओ। अब तुम इस संसार में प्यारे प्रभु को पहचानो तुम, बसा है हर धड़कन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाएं। जैसे बरसे गगन से बादल, ऐसा तेरा प्यार है, सहयोग योग है साधना, सुख का ये आधार है। अंतर की ज्योति है जगानी, अब हमको जन जन में। जग उजियारा होगा प्रेम से,
सुख ही सुख कण कण में। ఓం శాంతి. అందరూ యోగానికి రెడీ అయినా అందరూ? ఎవరైతే టిఫిన్ కంప్లీట్ అవ్వని వాళ్ళు ఉన్నారో బాల్కనీలో వెళ్ళి కంప్లీట్ చేసుకుని, మిగిలిన వాళ్ళు చైర్స్ కంప్లీట్ చేస్తూ ముందు కూర్చోండి, ముందు ఖాళీ ఉన్న వాటిలో. తర్వాత ఇప్పుడు మీకు యోగానికి మనసుతో యాక్టివ్గా తయారవటం కోసం రీతుబేన్ వచ్చి ఒక యాక్టివిటీ చేయిస్తారు, ఒక 2-3 నిమిషాలు. దాని తర్వాత కామెంటరీతో యోగం ప్రారంభిస్తాం. ఓం శాంతి. ఈవేళ మనం ఒక జీవన వీల్ చక్రం అది డ్రా చేద్దాం. దాంట్లో చాలా భాగాలు ఉన్నాయి. మన స్కూలు కాలేజెస్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్. అలాగా మన లైఫ్లో కూడా వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. హెల్త్ ఒక డిపార్ట్మెంట్, సంబంధం, సంపర్కం, రిలేషన్షిప్ అదొక డిపార్ట్మెంట్. దాని తర్వాత ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అది కూడా. ఎందుకంటే హ్యాపీనెస్ లేకపోతే మన హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది, అది కూడా ముఖ్యం. దాని గురించి మనం ఎక్కడైనా టూర్స్కి వెళ్తూ ఉంటాము, ఫంక్షన్స్ అటెండ్ చేస్తూ ఉంటాము. ఇలాగా స్పిరిచువల్ రిట్రీట్స్ వేరే వేరే. అందుకే అక్కే చూడండి మనకి అరకు తీసుకువెళ్తారు. మైండ్ రిలాక్సేషన్, చేంజ్ ఆఫ్ ప్లేస్, అలాగా చాలా అవసరం మన జీవితంలో, అది కూడా అందుకే ముఖ్యం. అలాగే డబ్బులు సంపాదించడం, ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండడం, మనకి ఇంకా ఏంటంటే వెల్త్ అంటే దీది వెల్త్కు క్యా బోల్తే హే, సంపద అనా, అది కూడా మనకి చాలా ముఖ్యం. డబ్బులతో పాటు అంటే సొంత ఉంటుంది కదా మన కోరికలు, మన సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఏనా, మంచి ఫర్నిచర్ ఉండాలి ఇంట్లో, అవి కూడా ముఖ్యమే. హ్యాపీనెస్ కలుగుతుంది కొంత శాతం. అందుకే అది కూడా మన జీవితంలో లైఫ్ సైకిల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, రిలీజన్, భక్తి, స్పిరిచువాలిటీ అది కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఏంటి స్పిరిచువల్గా మన జీవితం గడపాలి, అది ముఖ్యమైన విషయం. ఆ స్పిరిచువాలిటీ కూడా మనం ప్రతి ముహూర్తం, ప్రతి శ్వాసం దానికి ఇన్క్లూడ్ చేసి వెళ్తూ ఉండాలి మన జీవితంలో. అది వేరేదేమీ కాదు. ఉట్టి గంట కూర్చొని బాబా దగ్గర యోగం చేస్తే అయిపోతుంది లైఫ్లో అంత మంచిగా అనుకుంటే అంత 100% అవ్వదు. దాని గురించి మనకి శుద్ధమైన విచారాలు, థాట్స్, దాంతో మనం చెప్పిన మాటలు కూడా అలాగే పాజిటివ్గా మంచిగా ఉండాలి, ఇతర వాళ్ళకి దుఃఖం ఇవ్వకుండా, అది కూడా మనం గమనిక పెట్టుకోవాలి. మూడోది ఏంటంటే మన కర్మలు. ప్రతి ఒక్క కర్మ చేసిన ముందు ఇది నేను చేసింది కరెక్టా కొంచెం విచారించి, కొంచెం స్టాప్ చేసి మన పాజ్ బటన్ నొక్కి ఆలోచించి చేస్తే మనకి ఆ టచింగ్ బాబా నుంచి మనకి దొరుకుతుంది, గైడెన్స్ దొరుకుతుంది. ఎందుకంటే బాబా మన చేయి పట్టుకున్నారు, మనం బాబా చేయి పట్టుకోలేదు. మనం చేయి పట్టుకుంటే బాబాది ఎప్పుడైనా మనం విడిచేసి వెళ్ళిపోతాం, ఎక్కడో తప్పుపోతాం ఈ కలియుగంలో. అందుకే ఎప్పుడైనా సరే ప్రతిరోజు మనం కళ్ళు తెరిచిన వెంటనే ఇదే బాబాకి రిక్వెస్ట్ చేయాలి,
బాబా ఇవాళ కూడా నా చేయి పట్టుకొని ఉన్నారు కదా, అది అడగండి. లెట్ బాబా హోల్డ్ యువర్ హ్యాండ్, నాట్ యూ. అది అది మెయిన్ పాయింట్ మంది. సో ఇప్పుడు ఈ లైఫ్ వీల్ మనం రౌండ్గా నేను చూపిస్తాను ఎలా చేయాలో. 8 డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 8 డివిజన్స్ తీసుకుందాము. దాంట్లో మనం మంతన చేసి ఒక్కొక్క డివిజన్లో ఎక్కడ వరకు మనం బాగా గడిపిస్తున్నామో జీవితము, అది మనం పాయింట్స్ ఇద్దాం. మనకి పాయింట్స్ ఇద్దాం. ఇక్కడ ఎవరు జడ్జిమెంట్ మనకి చేయరు, మనం మనకే జడ్జ్ చేసుకోవాలి. పాయింట్స్ మనం 0 నుంచి 10 వరకు, 10 వరకు, 0 to 10 కౌంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో నోట్ చేసుకొని ఉంచుకుందాము. 5 ఏంచి ఈక్వల్, ఇటు కాదు అటు కాదు, 5వ పాయింట్ ఇస్తే. బాగా అంటే హెల్త్ బాగా పాడైపోయి ఉందనుకోండి, దాని మీద ఎక్కువ మనం టైం కొంచెం ఇవ్వాలి ఇప్పుడు అనుకుంటే 5 మార్కుల నుంచి తక్కువ ఇవ్వండి, సరేనా? హెల్త్ బాగుంది, ఫిట్గా ఉన్నానంటే 9/10, 8/10 అలాగే ఇవ్వండి. అర్థమైందా? థమ్స్ అప్ ఇవ్వండి అర్థమైందంటే. అప్పుడు నాకు తెలుస్తుంది థమ్స్ అప్, నాకు థమ్స్ అప్ కావాలి, అప్పుడే తెలుస్తుంది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే, అయితే మనం ఫస్ట్ డ్రా చేద్దాము, మెల్లిమెల్లిగా ఇంకా ప్రొసీడ్ అవ్వం. ఒక సర్కిల్ డ్రా చేయండి. దాంట్లో 8 భాగాలు. ఫస్ట్ ఒక క్రాస్ పెట్టండి. ఇది 4 భాగాలు అయ్యాయి కదా, 4 भाग हुए ना. जिंदगी का ये चक्र, దాని తర్వాత ఇక్కడ మధ్యన సెంటర్ పాయింట్స్ ఇలా. ఇది లైఫ్ వీల్, మన జీవిత చక్రం, లైఫ్ వీల్. చిన్నది డ్రాయింగ్ చేయండి, పర్వాలేదు, రఫ్గా చేయండి. తర్వాత ఇంటికెళ్ళి చక్కగా చేసుకొని ఫైల్ పెట్టండి. ఎందుకంటే ఇది ప్రతి 3 నెలల్లో చెక్ చేసుకోవాలి. కింద పైన అవుతూ ఉంటుంది వేరే వేరే డిపార్ట్మెంట్లు మన రేటింగ్, సరేనా? అందుకే ఎవ్రీ 3 months సెల్ఫ్ చెక్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. దీంట్లో హెల్త్ రాయండి. హెల్త్, మన స్వాస్థ్య అంటారు కదా, హెల్త్. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో రిలేషన్షిప్, మన సంబంధాలు. దీంట్లో హద్ బేహద్ 2 ఫ్యామిలీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి రిలేషన్షిప్లో. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో అందరూ ఫ్యామిలీస్, అందరు మెంబర్స్ కూర్చొని ఇది ప్రాక్టీస్ చేయవచ్చు. ఎవ్రీ 3 months అవేర్నెస్ వస్తుంది మనకి. Come on, you can take this page. Last.
నెక్స్ట్ కమ్స్ కెరియర్ జాబ్. మాతలు కూడా జాబ్ చేస్తున్నారు ఇంట్లో, పిల్లలు చూసుకోవడం, మార్నింగ్ 24 hours జాబ్. సేవ. ఓకే, సేవ, జాబ్, కెరియర్. ఎంటర్టైన్మెంట్. మందిరానికి ఎక్కడెక్కడ దర్శనంకి వెళ్తాము, పిక్నిక్స్ వెళ్తూ ఉంటాం ఫ్యామిలీస్తో, అది ఎంటర్టైన్మెంట్లో వస్తుంది. మనీ అండ్ వెల్త్. మనీ అండ్ వెల్త్ అది కూడా అవసరం కదా మన జీవితంలో. స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత. హ్యాపీనెస్ ఆర్ జాయ్. హ్యాపీనెస్, జాయ్. దాంట్లో ఎంత మనకి మనశ్శాంతి ఉందో అది ఈ కాలంలో, ఎంత హ్యాపీనెస్ మన లైఫ్లో ఉందో అది కౌంట్ ఇవ్వాలి ఇక్కడ. లాస్ట్ నుంచి కాంట్రిబ్యూషన్. మన సొసైటీకి ఎంత ఏ ప్రకారంగా సేవ చేస్తున్నామో, దానం ఇస్తున్నామో, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కైనా ఆర్ డూయింగ్ ఎనీ సొసైటీ వర్క్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద సొసైటీ, అది ఇక్కడ వస్తుంది లాస్ట్ కాలం. కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. కాంట్రిబ్యూషన్. చారిటీ. ఎస్, చారిటీ. సో అది కాంట్రిబ్యూషన్ అంటాం. చారిటీ అంటే ఒక్కసారి ఈ రెండు వర్డ్స్, చారిటీ బోత్ ఆర్ డిఫరెంట్. సమ్ టైమ్స్ ఇన్ చారిటీ మన ఈగో స్లైట్లీ అటాచ్ అయిపోతూ ఉంటుంది, నేను ఇచ్చాను అది ఇచ్చానని. బట్ కాంట్రిబ్యూషన్ ఇస్ లైక్ సేవ, డూయింగ్ ఇట్ టుగెదర్ హోల్ హార్టెడ్లీ, selfless work. So we use the word contribution. How much you're contributing from your side. అన్నిటికీ 1 to 10 రేటింగ్ ఇవ్వండి. 1 minute టైంలో ఫుల్ స్పీడ్లో ఇవ్వండి, అది ఎక్కువ ఆలోచించకూడదు. ఇప్పుడు రీసెంట్ ఏంటి మీ ఫీలింగ్ వస్తుంది, అది తొందరగా రాసేయండి అక్కడ. ఏ రేటింగ్ ఇవ్వాలో రేట్ యువర్ సెల్ఫ్, నో జడ్జ్మెంట్, ఎవరికి చూపించక్కర్లేదు, వెరీ పర్సనల్. ఓకే, యువర్ విష్. ఇఫ్ యూ సే 100% యు ఆర్. ఇంకా కొంచెం 0.1% if it is there for improvement, we can. I finished my rating minutes. What about you all? Aipinda? Good. Do some more. I'll give you a little more time. ఈ సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనం ఏ ఏరియాలో కొంచెం ఈ 3 months ఫోకస్ చేసి దాని రేటింగ్ హై చేయాలి అనుకుంటే మన లైఫ్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుంది తీసుకువెళ్ళడానికి. లేకపోతే ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, లైఫ్లో టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ మోర్ ఫోకస్ టువర్డ్స్ యువర్ లైఫ్. యూ హ్యావ్ గివెన్, అయిపోయిందా? నౌ హౌ మెనీ అవుట్ ఆఫ్ 10? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 80 టోటల్ రేటింగ్. మీరు నోట్ చేసుకొని ఉంచండి.
ఈ రేటింగ్ ఇంకా ఎవ్రీ 3 మంత్స్ హై అవ్వాలి. ఔట్ ఆఫ్ 80 ఎంత? नो नॉट ఆస్కింగ్ లెట్ దెమ్ జడ్జ్ ఫర్ దెమ్సెల్వ్స్ वो खुद ही अपना जजमेंट జడ్జింగ్ करेंगे. ఇప్పుడు తెలిసిందా ఎక్కడ మీరు నేను చెప్పేస్తాను, సీక్రెట్ గా ఉంచును. నాది మనీ అండ్ వెల్త్ పర్సనల్, నాట్ ఫ్యామిలీ టుగెదర్. దాంట్లో నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి, కాంట్రిబ్యూషన్లో కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇంకా నేను దాని మీద ఫోకస్ చేస్తాను, టు ద సొసైటీ, కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. సో దీస్ 2 ఏరియాస్ నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కావాలి. ఫర్ నెక్స్ట్ 3 months ఐ విల్ ఫోకస్ ఆన్ దట్. మీరు కూడా అలాగే కింద రాసుకొని ఉంచుకోండి. ఈ పేపర్ రోజు చూసుకొని అకార్డింగ్లీ మీరు ఆ డే ప్లానింగ్ చేసుకోవచ్చు. సరేది. థ్యాంక్ యూ. శుక్రియా బాబా దీది. లైఫ్ని 8 పార్ట్స్ చేసాక అక్కేది చెప్పారు మీకు ఎగ్జాంపుల్గా. ఏంటంటే మనీ వెల్త్ అనేది తక్కువ ఉంది, వీక్ ఉంది అక్కేది ఈ 8 పార్ట్స్లో లైఫ్లో సంపాదన అనేది. తర్వాత దానం చేయటం కూడా తక్కువగానే ఉంది నాది, కంట్రిబ్యూట్ చేయటం. ఈ 2-3 నెలల్లో నేను అటెన్షన్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సైకిల్లో చెక్కింగ్లో చేసుకునేది. అలా మీరు తీసుకునే దానిలో మీది ఏది వీక్ ఉందో మీది మీకు తెలుస్తుంది కదా. ఒక 3 months దాని మీద రోజు అది చూసుకుంటూ నా లైఫ్లో ఇది వీక్ ఉంది కదా, దీన్ని నేను సెట్ చేసుకోవాలని ఒక ఎయిమ్ పెట్టుకొని దానిపైన వర్క్ చేయాలి అని ఇది ఒక యాక్టివిటీయే కాదు, एक्शन కూడా తీసుకోవాల్సినటువంటిది. ఓకే, सबको समझ में आए ना? आ गए ना? जैसा उनका एग्जाम्पल बताएं, ऐसे हर एक का अपने साइकिल में जो वीक पॉइंट है उसको रेज करने की 80+ होना चाहिए, उतना तक लेके जाना उसको. अच्छा, ओम शांति. ఇప్పుడు యోగా కామెంటరీ మొదలు పెట్టే ముందు అంటే 10:30 వరకు యోగం అన్నాము, లేకిన్ ఆనే వాళ్ళే भी देरी से आते रहे. వచ్చే వాళ్ళు కూడా మ్యాక్సిమం మెంబర్స్ కాస్త లేట్గా వచ్చారు. అందుకని 10-15 minutes నేను టైం తీసుకుంటాను కామెంటరీలో. మళ్ళీ మీకు నిద్ర రాకుండా ఉండడానికి ఈ యాక్టివిటీ పెట్టాను. డైరెక్ట్ నేను చేయించేస్తే కామెంటరీ అవుతూ ఉంటారు, తలలు ఊగుతూ ఉంటాయి. అందుకనే మీకు ఇది ఒక చెకింగ్ పాయింట్ అనేది చేయటం జరిగింది. మైండ్ వర్క్ చేసింది కదా, తో నీంది నీ ఆయేగి అవి. అయితే నేను ఒక 10-15 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను కామెంటరీ. ఓకే, చలేగా 10 minutes मैं ज़्यादा लेंगे तो కామెంటరీ में. ఇంకొకటి, నేను కామెంటరీ చేయించే కావాలి అందరూ మాటల్లో రాము కాబట్టి ఇప్పుడే నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఏంటంటే రేపటి నుండి, ఇప్పుడు గత 28 రోజుల నుండి కూడా టీచర్ అక్కయ్యలు మేము మన కనెక్షన్లో ఉన్న టీచర్స్ జూమ్ లింక్లో అమృత్ వేల యోగం చేస్తున్నాం. అరకు బట్టి నుండి 27 వచ్చాము, 26 వచ్చాము, 27 నుండి స్టార్ట్ చేసాము. 26 వరకు అక్కడ అమృత్ వేల అయింది. 27 నుండి జూమ్లో మేము అందరూ కలిసి యోగం చేస్తున్నాం టీచర్ అక్కయ్యలు. అయితే ఇప్పుడు కొంతవరకు మేము నిలబడ్డాం కాబట్టి స్థితి తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు నెమ్మదిగా గ్రూప్ యాడ్ చేసుకోవటంలో మొట్టమొదటిగా కుమారీస్ని కలుపుకుంటున్నాం ఈ యోగానికి. టీచర్స్ ఉంటారు, టీచర్ అక్కలతో పాటు కుమారీస్ కూడాను. ఎందుకంటే మేము ఇన్ని రోజుల అనుభవం చేసిన వైబ్రేషన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అయితే కుమారీలు ఎవరు డైరెక్ట్గా ఇక్కడ క్లాస్లో ఉన్నారో ఇంచుమించు మేము నేమ్స్ తీసుకున్నాము అందరివి. అంటే ఒక గ్రూప్ తయారు చేస్తాం, వాట్సాప్ గ్రూప్. అందులో లింక్ పెట్టడము, ఏవైనా అనౌన్స్మెంట్స్ అవసరమైతే పెట్టడం కోసం యోగా బట్టికి సంబంధించి ఏదైనా అందుకు గ్రూప్ తయారు చేస్తాము. ఇక్కడ డైలీ రెగ్యులర్ కనెక్షన్లో ఉన్న వాళ్ళందరూ పేర్లు సెట్ చేస్తాం. ఎవరైనా మేము మర్చిపోయి ఉంటే మీకు మీరు ఆఫర్ ఇచ్చి నేను జూమ్ లింక్లో యోగానికి అటెండ్ అవుతానని మీ పేర్లు నంబర్ నోట్ చేయించండి, శేఖర్ అనే దగ్గర లేదా నాగేశ్వర అనే దగ్గర. నెక్స్ట్ ఇంకా ఎవరైతే కుమారీస్ ఉన్నారో, కుమారీస్ కొంచెం వీక్ ఉన్నారు ఈ విషయంలో. ఇప్పుడే సైకిల్ చెప్పారు కదా, ఏది వీక్ ఉన్నారో అది లేపాలి కాబట్టి కుమారీస్ కూడా ఎవరైతే మీ దగ్గర 15 years అబౌవ్ పిల్లలు ఉన్నారో వారిని కూడా మీరు ఈ జూమ్ లింక్లో కూర్చోపెడితే యోగానికి మీకు అనిపిస్తూ ఉండొచ్చు నిద్ర వచ్చే టైము వాళ్ళు పడుకోవాలి కదా, లేదు, త్యాగం చేసి కూర్చుంటే ఒక 2-3 daysకే వాళ్ళు నాకేంటి ఇంప్రూవ్మెంట్ వస్తుందని వాళ్ళు స్వయం రియలైజ్ చేస్తారు.
దాంతో వాళ్ళు స్టడీస్లో కూడా మంచిగా ముందుకెళ్తారు. ఒకవేళ వాళ్ళకి నిద్ర చాలలేదంటే యోగము 5 వరకు అవుతుంది. అయ్యాక మురళి ఒక అరగంట 35 నిమిషాలు హిందీలో చదువుతాం. హిందీలో అర్థం అవుతుందనే వాళ్ళు వినేయొచ్చు. హిందీలో అర్థం కాదు అనేవాళ్ళు తెలుగే కావాలనే వాళ్ళు వేరే చదువుకుంటారు. సెంటర్ మురళి మళ్ళీ యూట్యూబ్ మురళి వింటారు. ఇది ప్రెజెంట్ అంటే మిగిలిన పరివారాన్ని కూడా కలుపుతాము. ప్రెజెంట్ అయితే కుమార్ కుమారిల్ని యాడ్ చేస్తున్నాం. ఇంకొంచెం వైబ్రేషన్స్ పెరిగేటప్పుడు మిగిలిన మిమ్మల్ని అందరినీ కూడా జూమ్‌లోని యోగానికి కలుపుకుంటాము. ఇది కుమార్ కుమారీస్ ఎందుకు చెప్పానంటే చాలామంది అటెండ్ కాలేని వాళ్ళు ఉన్నారు. కుమారీస్ మెయిన్. వాళ్ళందరినీ కూడా మీరు మోటివేట్ చేసి మళ్ళీ కావాలంటే పడుకోవచ్చు. మురళి 5:30 5:45 బిలో అయిపోతది 5:40 కల్లా. అప్పుడు మీరు మళ్ళీ పడుకొని ఒక గంట లేచి తయారవ్వచ్చు అని అలా మోటివేట్ చేసి అలానే చెప్తున్నాము. ఇంకా స్కూల్ పిల్లలుగా ఉన్న వాళ్ళకి. అందుకని ఇది చాలా అంటే మేము లాభాన్ని పొందుతున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము. రోజు రోజుకి కొత్త కొత్త విధానంలో కామెంటరీస్ కూడా బాగా చేయించుకుంటూ అనుభవం చేయిస్తున్నారు. అందుకు మీరు ఈ లాభాన్ని పొందాలి. ఓం శాంతి. అంటే ఎవరికి వాళ్ళు చేస్తున్నాం కదా! మేము సంఘటన కలుస్తున్నాం అంతే తేడా. ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు కదా! నేను కామెంటరీ చెప్తుంటాను. వాళ్ళు చేస్తున్నారు. అది డిఫరెన్స్. కుమార్, కుమారీలు మరి ఎంతవరకు పర్ఫెక్ట్‌గా చేస్తుంటారో నాకు తెలీదు. కానీ నా దృష్టిలోకొస్తారు చేస్తున్నారనేది. అంతేనా? బాబా దృష్టిలో, నా దృష్టిలోకొస్తారు. జూమ్‌లో లింక్ అయితే. ఓం శాంతి. యాక్టివ్‌గా, అలర్ట్‌గా కూర్చోండి. సభీ యాక్టివ్, అలర్ట్ ఓకే బేटे. आँख खोल के बाबा की तरफ देखें. కళ్ళు తెరుచుకొని బాబా వైపు చూడండి. ఈరోజు బ్రహ్మ బాబాని ఎక్కువగా తలుచుకున్నారు మురళిలో బాబా. आज बाबा ने ब्रह्मा बाबा को बहुत याद किया. लक्ष्य की याद दिलाया. ब्रह्मा बाप समान संपूर्ण संपन्न बनने की. బ్రహ్మ బాబా సమానంగా సంపన్నం సంపూర్ణం కావాలని మన లక్ష్యాన్ని కూడా గుర్తు చేశారు బాబా మురళిలో. నా ఎదురుగా బ్రహ్మ బాబా రోల్ మోడల్ एग्जाम्पल उन्नारू. बाबा को देख रही हूँ मैं. बाबा के चेहरे में वो हर्षित मुक्ता. బాబా ముఖంలో నాకేం కనిపిస్తుంది? హర్షితంగా ఉన్నారు. బాబా ముఖం యొక్క ఫీలింగ్స్లో శివ్ బాబా పైన ఉన్న నిశ్చయ బుద్ధి, నిశ్చయ బుద్ధి నిశ్చింతాత్మగా ఉన్నారు బ్రహ్మ బాబా.
శివ్ బాబా పైన, పిల్లలందరి పైన సమర్పణ భావం, బాబా నేత్రాల్లో త్యాగము, తపస్సు. बाबा की चेहरे में निश्चय बुद्धि, निश्चिंतता दिख रही है। शिव बाबा और बच्चों के ऊपर समर्पण था। बाबा की आंखों में त्याग और तपस्या की वाइब्रेशन। బాబా నేత్రాల్లో నిర్మల స్థితి కనిపిస్తుంది. बाबा की नैनों में मैं देखती हूँ निर्मलता है। బాబా నయనాల్లో నేను చూస్తున్నాను దయ, రెహందిలి దృష్టి. बाबा की नैनों में एक సైలెన్స్ పవర్ దిక్ रही. సైలెన్స్ శక్తి అనేది నాకు అనుభవం అవుతుంది బాబా నయనాల్లో. ऐसे लग रहे हैं बाबा मुझे ही देख रहे हैं और శక్తిశాలి దృష్టి दे रहे हैं. బాబా నన్నే చూస్తూ ఉన్నారు, శక్తిశాలి దృష్టిస్తున్నారని ఫీల్ అవుతున్నాను నేను. मेरी नयन भी ऐसे बन गए. బాబా దృష్టి తీసుకుంటూ నా నయనాల్లో కూడా ఆ వైబ్రేషన్స్, ఆ విశేషత ప్రారంభమైంది. मेरी नयन भी शीतल निर्मल. నా నయనాల్లో కూడా శీతల స్థితి, నిర్మలత వచ్చింది. मेरी नैनों में भी वो साइलेंट शक्ति भर रहे हैं. నా నయనాల్లో కూడా సైలెంట్ శక్తి నిండుతుంది. मेरे मन शांत है. हल्का है, निश्चिंत है. నా మనస్సు శాంతిగా ఉంది, తేలికగా ఉంది, నిశ్చింతగా ఉంది నా మనస్సు. సంకల్పాల వేగానికి బ్రేక్ వేస్తాను నేను. ब्रेक लगाया अपने संकल्पों की तेजी पर. बरकट्टे के बीच में मैं अजब सितारा चमक रही हूँ. అద్భుత నక్షత్రాన్ని బురుకటి మధ్య మెరుస్తూ ఉన్నాను. నా మనస్సు బుద్ధితో స్పష్టంగా మస్తకంలో
చూస్తున్నాను నేను. ఒక ప్రకాశాన్ని, శక్తిని నేను. అతి సూక్ష్మ బిందువు నా నుండి వెలువడే తెల్లని స్వచ్ఛమైన కిరణాలు నా మస్తకం ముఖ భాగమంతా వ్యాపించి ఉన్నాయి. స్పష్టంగా చూస్తున్నాను నేను. अति सूक्ष्म बिंदु मुझसे निकलती हुई स्वच्छता के प्रतीक सफेद किरणें मेरी मस्तक और मेरे पूरे चेहरे पर व्याप्त हैं। स्पष्ट देख रही हूं मैं अपने स्वरूप को। मैं एक प्रकाश और शक्ति अविनाशी हूँ। सचित आनंद स्वरूप हूँ। అవినాశి శక్తి నేను, సచిదానంద స్వరూపాన్ని. క్లియర్గా నన్ను నేను చూస్తున్నాను ప్రకృతి మధ్య. मैं सूक्ष्म शरीर से बाहर आकर एक गार्डन में लान में गई हूँ. సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి ఒక గార్డెన్లో గడ్డి ఉన్న ప్రదేశంలో చేరుకున్నాను. నా కాళ్ళ కింద పచ్చటి గడ్డి స్మూత్గా ఉంది. सॉफ्ट घास से मेरे पैर के नीचे बहुत ही स्मूथ लान है. ठंडक भी है. ఆ గడ్డిపై పాదాలు మోపుతూనే చల్లగా ఉంది, స్మూత్గా ఉంది. ఈ గడ్డి ప్రదేశంలో నేను ఆసనం వేసి కూర్చున్నాను యోగానికి. यहाँ मैं बैठ गई योग के लिए. मस्तक के बीच में मैं आत्मा हल्का हूँ. पूरा शरीर सहित मैं हल्का हूँ. శరీరంతో పాటు తేలిగ్గా ఉన్నాను, ప్రకాశం నేను. अब मैं मन बुद्धि से परमधाम को देख रही हूँ. మనస్సు బుద్ధితో పరంధామాన్ని చూస్తున్నాను. లాల్ సునహరి ప్రకాష్, ఎరుపు బంగారు కాంతులు. ఈ పరంధామంలో సర్వశక్తివంతుడు,
సర్వోన్నతుడు శివబాబా నా తండ్రి. మౌననేత్రంతో చూస్తూ ఉన్నాను నేను. सर्वोच्च शक्ति सर्वशक्तिमान मेरे प्यारे पिता इस परम धाम में मन की आंखों से देख रही हूँ। अति सूक्ष्म ज्योतिर्बिंदु शिव बाबा और उस बिंदु से निकलती हुई अनंत शक्ति की लाल किरणें सारे परम धाम में फैला हुआ है बाबा की किरणें। చిన్న సూక్ష్మ బిందువు శివ బాబా నుండి వెలువడే అనంతమైన శక్తుల యొక్క ఎర్రటి మెరిసే కిరణాలు పరంధామమంతా వ్యాపించి ఉన్నాయి. ఆహా, ఎంత సుందర రూపం! कितना सुंदर रूप है मेरे बाबा का। बेहद परम धाम, बेहद परमात्మ కిరణే విశాలమైన పరంధామంలో విశాలంగా వ్యాపించి ఉన్న సర్వశక్తివంతుని శక్తి కిరణాలు आचार्य विद्वान पंडित भी, कोई साइंटिस्ट भी ये अंत पा नहीं सका। ये శాస్త్ర పరిజ్ఞానం విజ్ఞానంతో ఈ అంతు కనుగోలేకపోయారు. लेकिन परमात्मा बाप द्वारा मैं परमात्मा की अंत को प्राप्त किया। परमात्मा बाबा द्वारा परमात्मा का अंतुని పొందగలిగాను. బాబా యొక్క అపార కిరణాల మధ్య బాబా యొక్క యథార్థాన్ని తెలుసుకున్నాను. ये लाल प्रकाश किरणें, लेजर किरणें जैसे किरणों के अंदर से मैं शिव बाबा की सूक्ष्म बिंदु के बाजू में बिंदु बन के पहुंच गई. ఈ అనంత కిరణాలు ఎర్రటి లేజర్ కిరణాల్లా మెరుస్తున్న కిరణాల మధ్యలో నుండి శివ బాబా సూక్ష్మ బిందువు పక్కన నేను బిందువుగా చేరిపోయాను. బాబా బిందువు నా బిందువుకి గ్యాపే లేకుండంత సమీపంగా బాబా దగ్గర చేరుకున్నాను. बाबा और मेरे बीच में मार्जिन ही नहीं, इतना करीब मैं बाबा के पहुंची हूँ. और बाहर में लाल शक्ति की किरणें फैली हुई हैं. किरणों के बीच में बाबा और मैं శివ బాబాతో కంబైన్డ్గా ఉన్నాను. పరంధామ్ में कंबाइन हूँ. शिव की शक्ति हूँ मैं.
శివుడి యొక్క శక్తి ఉన్నాను. మాస్టర్ సర్వశక్తిమాను. ఈ ఎర్రటి మెరిసే శక్తి కిరణాలు కిందకు వ్యాపిస్తూ నేను కూర్చున్న జాగాలో శరీరమంతా శక్తి కిరణాల వర్షం నాపై కురుస్తుంది. అంగాంగము శివుడి యొక్క శక్తితో నిండిపోయింది. शुभावा की वो शक्ति की किरणें अंदर भर के उमड़ते हुए नीचे मेरे शरीर के ऊपर बरस रहा है लाल प्रकाश किरणें. पूरा शरीर इसमें डूबी है. अंग अंग मेरे शिव की शक्तियों से भरपूर है. मैं मास्टर सर्वशक्तिमान हूँ. स्वास्थ्य से संपन्न हूँ. మాస్టర్ సర్వశక్తివంతుడను, ఆరోగ్యవంతుడను నేను. ఆత్మ పరమాత్మ యొక్క ఈ సంగమంలో आत्मा परमात्मा के इस मिलन के संगम का प्रभाव सारी प्रकृति पर भी पड़ रहे हैं. प्रकृति भी पुलकित हो रही इस संगम को देख के. పరమాత్మతో కలిసిన అనుభూతి నాది. పరంధామం నుండి కంటిన్యూస్ శక్తి ప్రవాహం నాలో. బాబా నేను మా ఇద్దరి సంగమంతో చుట్టూ ఉన్న ప్రకృతి పులకిస్తూ ఉంది. अब मैं सर्वशक्तियों से संपन्न परमधाम से नीचे उतरते सूक्ष्म वतन में पहुंची हूँ. शीतल सफेद छाया सूक्ष्म वतन में मैं फरिश्ता हूँ. సర్వశక్తులతో సంపన్న ఆత్మ నేను సూక్ష్మలోకంలో దిగి వచ్చాను. ఇప్పుడు శీతలమైన వెన్నెలతో ఉన్న సూక్ష్మలోకంలో పరిస్తా నేను. మెరిసే తెల్లని వస్త్రాలు, మెరిసే తెల్లని కిరీటం ధరించి ఉన్నాను. चमकीली सफेद वस्त्रों छोटी दास पहनी हुई हूं मैं. मेरे अंदर मन बहुत प्रसन्न है. इतनी हल्का हूं मैं.
నా యొక్క ఈ రూపంలో నేను చేరుకోగానే నా మనస్సు ప్రసన్నంగా ఉంది. అంత తేలికగా ఉన్నాను నేను పరిస్థల లోకంలో. बाप दादा बाहर पस आके मेरे आह्वान कर रहे हैं, आओ बच्चे आओ. బాబా తన భుజాలు చాచి ఆహ్వానిస్తున్నారు. मैं बाबा की भुजा में पहुंच गई हूँ. बाबा की प्यार प्राप्त करके फिर मैं बाबा को सुना रही हूँ. బాబా ప్రేమను అనుభవం చేస్తూ బాబాకు నేను చెప్తూ ఉన్నాను, बाबा आज मेरे जीवन चक्र में ये कमी थी, आपकी मदद से मैं उसमें उन्नति को प्राप्त करेंगी. బాబా ఈరోజు నా జీవన చక్రం యొక్క పరిశీలనలో ఈ విషయాల లోపం ఉంది, మీ సహయోగంతో దానిని నేను సరి చేసుకొని ముందుకు వెళ్తాను బాబా. अब बाबा के हाथ पकड़ के बाबा मुझे आकाश में लेके गए. ఆకాశంలో బాబాతో కలిసి ఫరిస్తా నేను చేరుకున్నాను. विश्व के ग्लोब पर मेरी वरद हाथ से शक्ति के प्रकाश भेज रही हूँ. शिव बाबा से मेरी कनेक्शन और मुझसे निकलकर ग्लोब के अंदर भरी हुई आत्माओं तक पहुंच रही है प्रकाश. सब धीरे से खड़े हो जाए. నెమ్మదిగా నిల్చోండి అందరూ. నిల్చొని లేరు, మీరు ఆకాశంలో తేలుతూ ఉన్నారు బాబాతో కలిసి పరిస్తా. ఒక సెకండ్ అదే దృశ్యంలోకి వెళ్ళిపోండి. ఆకాశంలో బాబాతో తేలుతూ ఉన్నారు పరిస్తా. వరద హస్తంతో రైట్ హ్యాండ్ वरद हस्तम, राइट हैंड को करो वरद हाथ. आप आकाश में नीचे ग्लोब की तरफ थोड़ा बेंड, చిన్నది బెండ్ అయి ఉండాలి కింద వైపు వరద హస్తం. కింద గ్లోబ్ చూస్తూ ఉన్నాను. నిండుగా మెరుస్తున్న ఆత్మలు, దుఃఖి अशांत निराश आत्माएं. ग्लोब लो सीन నేను చూస్తున్నాను. ग्लोब में सीन देख रही हूँ. छोटी 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 बिंदु चमकते, भरपूर भरा हुआ आत्माएं, दुखी अशांत कमजोर आत्माएं. और ग्लोब के ऊपर तके हुए प्रकृति की 5 तत्वें, అలసిపోయి ఉన్న పంచతత్వాలు గ్లోబ్ పైన ఉన్నాయి. భూదేవి, జలదేవి, వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఆకాశదేవుడు రూపంలో
ఈ సీన్ చూస్తూ నేను ఆకాశం నుండి నా వరద హస్తం నుండి పరంధామ నుండి నా పైన వస్తున్న ఎర్రటి కిరణాలు నా వరద హస్తం నుండి గ్లోబ్ వేవ్ పంపిస్తున్నాను ఆత్మలకు ప్రకృతికి. परमधाम से मेरे ऊपर लाल किरणें बरस रही और मेरी वरद हाथ से आत्मा और प्रकृति तक किरणें पहुंचा रही हूं. ये किरणें प्राप्त करके आत्माएं सुखद अनुभव कर रही है. शक्ति संपन्न बनते जा रहे हैं. उनके अंदर हिम्मत उमंग उत्साह बढ़ रहे हैं. ఈ శక్తి కిరణాలు చేరి ఆత్మలలో ఉల్లాసోత్సాహాలు పెరుగుతూ ఉన్నాయి. సాహసం प्रकृति को भी शक्ति प्राप्त होकर प्रसन्न हो रहे पांचों तत्व ప్రకృతికి కూడా ఈ శక్తి చేరి పంచతత్వాలు ప్రసన్నమవుతూ ఉన్నాయి. दानी हाथ तुम्हारे मस्तक पर सदा हमारे, वरदानी हाथ तुम्हारे मस्तक पर सदा हमारे, प्रभु किरणों की कृपा छाँव में जीवन के सुख सारे, ओ बाबा प्यारे प्यारे, దాత వరదాత రూపంలో నేను प्यारे प्यारे, సకాశించే సేవ చేస్తున్నాను బాబాతో కలిసి. प्यारे ओ बाबा प्यारे प्यारे. सभी धीरे से बैठे फरिश्ते आवाज के बिना సౌండ్ లేకుండా నెమ్మదిగా కూర్చోండి ఫరిస్తాలు. अब मैं बाबा के हाथ में हाथ देकर धन्यवाद दे रही हूँ. బాబా చేతిలో చేయి వేసి ధన్యవాదాలు చెప్తున్నాను. शुक्रिया बाबा मेरे द्वारा सेवा कराई. ధన్యవాదాలు బాబా నన్ను ఫరిస్తాగా చేసుకొని నా ద్వారా సేవ చేయించారు. अब मैं फरिश्ता मधुबन पांडा भवन प्रांगण में पहुंच गई हूँ. మధుబన్ పాండా భవనం ప్రాంగణంలో చేరుకున్నాను. पहले पहले मैं शांति स्तंभ पर पहुंची हूँ. धीरे धीरे शांति स्तंभ के चारों तरफ दर्शन कर रही हूँ मैं. పరిస్తా నేను నెమ్మదిగా నడుస్తూ శాంతి స్తంభం నలువైపులా దర్శనం చేసుకుంటున్నాను.
చుట్టూ తిరుగుతూ यहाँ के वाइब्रेशंस को ऑब्जर्व कर रही हूँ। इससे मेरे हीलिंग हो रही है। శాంతి స్తంభం ప్రాంగణంలో, శాంతి స్తంభం చుట్టూ వాతావరణాన్ని నేను గమనిస్తూ ఇక్కడ శక్తిశాలి వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నాను. దానితో నేను హీల్ అవుతున్నాను. अब मैं शांति स्तंभ से बहुत शांति से हिस्ट्री हॉल में पहुंची हूँ। हिस्ट्री हॉल में बैठ के बाबा की कहानी की फोटो में देख रही हूँ। पुराने बाबा का गद्दी देख रही हूँ। हिस्ट्री हॉल బాబా చరిత్ర యొక్క, బాబా కథల యొక్క చిత్రాలను చూస్తున్నాను. ఎక్కడైతే స్వయం అమ్మ బాబా కూర్చునేవారో పాత గద్దీని చూస్తున్నాను నేను. पिन ऑफ साइलेंस से यहाँ शांति लगी हुई है। बाबा के चरित्र को स्मरण करते हुए मैं चरित्रवान बनते जा रही हूँ. ఇక్కడ కూర్చుని బాబా చరిత్రను నేను స్మరించుకుంటూ చరిత్రవంతుడవుతూ ఉన్నాను. अब हिस्ट्री हॉल से फरिश्ता में बाहर आई, बाबा के कमरे में गई. ఫరిస్తా నేను హిస్టరీ హాల్ నుండి బయటకు వచ్చి బాబా రూమ్లో వెళ్ళి కూర్చున్నాను. వెండి ఫ్రేమ్తో తయారై ఉన్న సిట్టింగ్ పోజ్లో ఉన్న బ్రహ్మ బాబా చిత్రాన్ని ఎదురుగా చూస్తూ ఉన్నాను. చిత్రం కాదు, నిజంగా బాబాయే నా ఎదురుగా కూర్చున్నారు. ఫీల్ అవుతూ ఉన్నాను. सच सच बाबा ही मेरे सामने बैठे, चित्र नहीं है ये, ऐसा फील करती हूँ मैं. बाबा को देखते ही मन कहती है बाबा आ गई हूँ आपके पास. బాబాను చూస్తూనే నా మనస్సు చెప్తుంది బాబా వచ్చేసా నీ దగ్గరికి. आ गई हम आपके पास. कल्प कल्प के वही बाबा आप, कल्प कल्प के बच्चे हम. కల్ప కల్పం యొక్క అదే తండ్రి మీరు, కల్ప కల్పం కలుసుకుని అదే పిల్లలు మేము వచ్చేసాం బాబా. फिर बाबा के कमरे से बाहर आई, बाबा की कुटिया में गई. बैठी में బాబా రూమ్ నుండి బయటకు వచ్చి బాబా కుటీరంలో చేరుకుని కూర్చున్నాను.
बाबा का चित्र भी है, बाबा के यूज किया हुआ बेड भी लगी हुई इधर. బాబా చిత్రం కూడా ఉంది బాబా కుటీరంలో. బాబా యూజ్ చేసినటువంటి బెడ్ కూడా. उस बेड को टच करते ही बाबा की वाइब्रेशन, संपूर्णता की तरंगे मुझ में प्रवेश किया. బాబా బెడ్ని అక్కడ టచ్ చేశాను. బాబా యొక్క సంపూర్ణత యొక్క వైబ్రేషన్స్, తరంగాలు నాలోకి ప్రవేశించాయి. मेरे आंखों में आनंद के आंसू आ गए. ఆ తరంగాలు నాలో ప్రవేశిస్తూనే నా కంటి నిండా ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ये खुशी ही न्यारी है, संगम युग की ये आनंद, సంగమ యుగం యొక్క ఈ ఆనందం, ఈ ఖుషి అతీతమైనది. బాబా కుటీరం నుండి బయటకు వచ్చి బయట ఉన్న ఊయలలో కూర్చున్నాను. నాకు ఒక పక్క బ్రహ్మ బాబా ఉన్నారు, ఇంకోవైపు మమ్మ, మధ్యలో నేను ఊయల్లో ఊగుతూ ఉన్నాను. बाबा की कुटिया से बाहर आए. कुटिया में जो झूला है, झूले में बैठ गई मैं. एक तरफ साकार ब्रह्मा बाबा, दूसरी तरफ साकार मम्मा बैठे. दोनों के साथ मैं झूले में धीरे से झूल रही हूँ फरिश्ता में. మమ్మా బాబాలతో కలిసి నెమ్మదిగా ఊగుతూ ఉన్నాను ఈ జూలాలో ఫరిస్తా నేను. दोनों के बीच, दोनों की संग से मैं भी उनके समान बन गई हूँ. ఇద్దరి మధ్య, ఇద్దరి సాంగత్యంలో కూర్చొని నేను కూడా మమ్మా బాబా సమానంగా అయిపోయాను. ఇదెంత అద్భుతమైన ఫీలింగ్, कितनी अद्भुत ये फीलिंग मेरे अंदर, अनुभूति. अभी फरिश्ता में पांडव भवन की हर फीलिंग्स को ऑब्जर्व करते, यहाँ की पावनता की, शीतलता की अनुभूति मेरे अंदर भरकर इकडुंडे पावनత, शीतलత वाइब्रेशंस नालो निंपुकुनी पांडव भवन से निकल कर मैं फरिश्ता धीरे से अपनी साकारी शरीर में प्रवेश कर ली. పాండవ భవన్ నుండి బయలుదేరి ఫరిస్తా నేను ఆకాశంలో ఎగురుతూ నా సాకారి శరీరంలో చేరుకున్నాను. ఫరిస్తా నేను నా సాకారి స్థూల శరీరంలో కలిసిపోయాను. स्थूल साकारी तन में समा गई हूँ फरिश्ता में. भ्रुकुटी के बीच में प्रकाश स्वरूप आत्मा में, భ్రుకుటి మధ్య ప్రకాశ స్వరూపాన్ని ఆత్మ నేను. తెల్లటి ప్రకాశం నా ఫరిస్తా శరీరం నుండి బయటకు వస్తూ స్థూల శరీరం ద్వారా నా చుట్టూ తెల్లని ప్రకాశం యొక్క
ఓరా తయారవుతుంది. मेरे सूक्ष्म शरीर के प्रकाश स्थूल शरीर के द्वारा बाहर आकर चारों तरफ सफेद ओरा बनती जा रही। यही मेरी पवित्रता की शक्ति है। ये ओरा ही ना पवित्रते की शक्ति है। परम धाम से शिव बाबा की एक किरण मेरी ఆత్మ से जुड़ी हुई है। పరంధామ నుండి ఒక శక్తిశాలి కిరణం మస్తక మధ్య ఉన్న నా ఆత్మతో కనెక్ట్ అయి ఉంది। और मेरे चारों तरफ सफेद लेयर्स 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 रिंग्स रिंग्स ऐसे करते सफेद प्रकाश पवित्रता की शक्ति की तरंगे दूर दूर तक फैलती जा रही। सारी इस हॉल में भर गई मेरी ओरा। ఒక్క కిరణం పరంధామ నుండి నా ఆత్మను కనెక్ట్ అయి ఉంది। నా చుట్టూ తెల్లని ప్రకాశము రింగ్స్ రింగ్స్ లా చుట్టూ పెరుగుతూ చాలా దూరం వరకు ఈ హాల్లో అంతా నిండేంత శక్తిశాలి పవిత్రమైన ఓరా నా చుట్టూ తయారై ఉంది। चारों तरफ वातावरण वायुमंडल पवित्र शुद्ध और शक्तिशाली है। నా చుట్టూ వాతావరణం పవిత్రంగా శుద్ధంగా शक्तिशालीగా ఉంది। अब एक सेकंड के लिए साइलेंस में ऑब्जर्व कर रही हूँ मेरी ओरा, मेरे चारों तरफ की वातावरण शुद्ध शक्तिशाली। ఒక సెకండ్ నేను సైలెన్స్లో ఉంటూ గమనిస్తూ ఉన్నాను। నా చుట్టూ శక్తిశాలి ఓరా వాతావరణం పవిత్ర శుద్ధ శక్తిశాలి వాతావరణం తరంగాలను అబ్జర్వ్ చేస్తున్నాను సైలెన్స్లో। शक्तिशाली तरंगे मेरे चारों तरफ